ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై రిపేర్లపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం సీఎం రివ్యూ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి ఉత్తమ్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు తరలించేందుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆర్వీ అసోసియేట్స్, ఐఐటి హైదరాబాద్ సమిష్టిగా చేసిన 4 ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రతి ప్రతిపాదనకు అయ్యే ఖర్చు, అనుకూల ప్రతికూలతల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమీక్షా సమావేశంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలను వర్షాకాలంలోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారుల్ని ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినప్పటికీ రాయి లోపలికి 5 మీటర్లు లోతుగా బోర్లు వేయాలని సూచించారు. బ్యారేజీల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ బ్యారేజీలను సందర్శించి టైమ్లైన్ను ఫిక్స్ చేసుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం సీఎం రివ్యూ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి ఉత్తమ్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు తరలించేందుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.